సార్ డిలేడ్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం కూడా ఉంటుందా సార్? 90% డిలేడ్ ఎజాక్యులేషన్ ఈజ్ డ్యూ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఓహో! అంగం సడన్ గా మెత్తబడిపోయి వాడికి ఎజాక్యులేషన్ అవ్వట్లేదు అనుకుంటాడు వాడు. ఇంకోటి వాళ్ళు ఆ డిజైర్ కోల్పోతారు. ఓకే. డిజైర్ కోల్పోతారు, డీసెన్సిటివైజ్ అయిపోతుంది. రెగ్యులర్ మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళలో శీఘ్రస్కలనం ఎంత ఉంటుందో డిలేడ్ ఎజాక్యులేషన్ కూడా ఉంటుంది. ఓకే. అచ్చా. సో డీసెన్సిటివైజ్ అయిపోయింది అనుకోండి, మీరు వాడు ఎంతసేపు చేసినా రాదు ఒకటి. ఇంకోటి ఎక్కువ శాతం నేను చూసే కేసెస్లలో 90% కేసెస్లలో డిలేడ్ ఎజాక్యులేషన్ ఈజ్ డ్యూ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఓకే. బికాస్ వాడికి ఎరెక్షన్ వాడు భావప్రాప్తి వచ్చే వరకు అది మెయింటైన్ అవుతలేదు. అవును, అవును. అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఎజాక్యులేషన్. ఎస్. వాడు ఆ పాయింట్ కి రీచ్ కానప్పుడు ఎజాక్యులేట్ అవ్వదు. చాలా మంది మీరు అన్న పేషెంట్స్ రెగ్యులర్ వస్తారు, సార్ సెక్స్ బాగుంది, అంత బాగుంది, కానీ వీర్యం వస్తలేదు. అవును. సో వీళ్ళకి ఎప్పుడైతే స్కాన్ చేసి చూస్తామో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. వీళ్ళకి ఎరెక్షన్ ని సెట్ చేస్తే కూడా సెట్ అయిపోతుంది ఆ ప్రాబ్లం. అచ్చా. వీళ్ళు ఏంటంటే మధ్యలో దే లూజ్ దట్ డిజైర్, ఓకే. లూజ్ దట్ ఇంట్రెస్ట్. సెక్స్ అక్కడ చేస్తుంటే కూడా తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, చిరాకు వచ్చేస్తుంది. క్లోజ్, మ్యాటర్ క్లోజ్. సో ఎక్కువ శాతం 90% కేసెస్లలో ఇట్ ఈస్ డ్యూ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సెట్ అయితే డిలేడ్ ఎజాక్యులేషన్ కూడా సెట్ అవుతాయి. ఎందుకంటే డిలేడ్ ఎజాక్యులేషన్ ఈజ్ నాట్ ఎ ఈజీ ఫినామినా, అంత ఈజీ కాదు. ఓకే. ఎందుకు వాడు ఆ పాయింట్ ఆఫ్ ఎజాక్యులేషన్ కి పోవట్లేదు అంటే, అగైన్ ఒకవేళ అది ఒరిజినల్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం అది. ఓకే. ఎందుకంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ లో ఎఫెక్ట్స్ ఉన్నాయా, సివియర్ ఎస్ట్రోడయల్ డెఫిషియన్సీ ఉందా, లేకపోతే వాడి బ్రెయిన్ నుంచి కింది కనెక్షన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇట్లా మల్టిపుల్ పారామీటర్స్ మేము చెక్ చేయాలి. ఆ ఇంటర్ని అడుగుతాం, అరే మాస్టర్బేట్ చేసుకుంటే వస్తుందా అని. భలే వస్తుంది సార్, వస్తే మంచిగా వచ్చేస్తుంది సార్ అని. సో సింపుల్, నువ్వే క్వశ్చన్ ఇచ్చినా నువ్వే ఆన్సర్ ఇస్తున్నావు. సో 99% ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూఆర్ నాట్ కంటిన్యూయింగ్ టిల్ ద పాయింట్ ఆఫ్ ఆర్గాజం. అంటే నువ్వు ఆ కంప్లీట్గా ఆ పాయింట్ వరకు పోవట్లేదు. ఎందుకు అంటే మెత్తబడిపోతుంది కాబట్టి. సో మెత్తబడకుండా మందులు ఇస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం సెట్ అయిపోతుంది. సార్ ఒక బేసిక్గా సార్, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ వయసులో ఉండే వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయంటే అది సైకలాజికలా లేదంటే ఫిజికలా సార్? సో మోస్ట్ ఆఫ్ ది టైం ఇంతకు ముందు నేనైతే అనుకుంటుండే సార్, ఇప్పుడు మేము చదువుకునే టైంలో లిటరేచర్ వైస్ అంటే బుక్స్ లలో ఉన్నది, టాప్ బుక్స్ లలో ఉన్నది ఏంటంటే మోర్ ఇంటూ సైకోజెనిక్ ఈడీ. కానీ ఈ మధ్య ఏదో వచ్చిన పేషెంట్స్ లలో నేను ఒక్కసారి పినల్ డాప్లర్ చేసినాక కూడా ఐఎమ్ సీయింగ్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఇన్ యంగ్ గైస్ ఆల్సో. సో ఎంతైతే మనం సైకలాజికల్ అనుకుంటున్నామో అంతకంటే ఎక్కువ శాతం ఆర్గానిక్ ప్రాబ్లమే ఉంది. సో ఆర్గానిక్ ప్రాబ్లం అంటే దాన్ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. సైకలాజికల్ కంటే ఆర్గానిక్ ఈజీ కదా. అంటే మెడిసిన్స్ తో సెట్ అవుతారా, షాక్ థెరపీతో సెట్ అవుతారా, సర్జరీతో సెట్ అవుతారు, ఏదో ఒక దాంట్లో మనకు ఆన్సర్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. రైట్ సార్. ఇంకొకటి మామూలుగా సరే మీరు చెప్పారు ఇంతకు ముందే, కానీ ఇప్పుడు వయాగ్రా ఉంది సార్. 25 ఇయర్స్ ఉంటాయి, 30 ఇయర్స్ ఉంటాయి, సరదాగా గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోతున్నాం మనం, కొంచెం గట్టిగా చేయాలని కొంటాడు, వేసుకుంటాడు. అట్లా చేస్తే ఏంటి సార్, ఏమన్నా ప్రాబ్లమ్ తప్ప? సార్ ఒకటి నేను చాలా ఓపెన్ గా మాట్లాడటం మీకు తెలుసు. అవును, నిజంగా ఏం కాదు సార్, వెరీ సేఫ్ డ్రగ్. కానీ మాకు ఒకటి ఏంటంటే డోసేజెస్ ఎట్లా తీసుకుంటున్నారు చెప్తున్నా కదా. వాడు ఒక రాంగ్ కన్సెప్షన్ లోకి వెళ్ళిపోతాడు. ఒక టాబ్లెట్స్ కొని పని చేయకపోతే నీ ఏజ్ కి నీ వెయిట్ గా సరిపోకపోవచ్చు. ఇప్పుడు ఒక పారాసెటమాల్ ఫస్ట్ లో పారాసెటమాల్ వచ్చినప్పుడు 500 mg ఉండే అందరికి. ఇప్పుడు నా వెయిట్ కైనా ఒక చిన్న వెయిట్ కున్నా గానీ అదే డోసేజ్ ఇస్తుండే. ఇప్పుడు రీకాల్కులేటెడ్ ఇప్పుడు 650 mg ఇస్తున్నాడు. డోలో 650 అని అందరికి తెలిసింది. డోలో అందరు ఓకే తెలుసు. ముందు 500 ఉండే డోసేజ్ 500, ఇప్పుడు 650. ఎందుకంటే దాని మీద రీసెర్చ్ జరిగింది, ఆ డోస్ సరిపోదు. ఇదే సేమ్ ఎట్లనే నీకు 25 mg సరిపోతుందా, 50 mg సరిపోతుందా, 100 mg సరిపోతుందా, 200 mg మనకు ఐడియా ఉండదు. వరకు వెళ్తారా? 100 is very recommended dose sir. Arterial insufficiency ఉంటే 100 is a very recommended dose. ఏం కాదు, సేఫ్ డ్రగ్. కానీ యంగ్స్టర్స్ లో అవసరం రాదు. యంగ్స్టర్స్ లో వాడికి ఆర్టీరియల్ ఇన్సఫిషియెన్సీ మీరు అన్నట్టు సైకోజెనిక్ ఈడీ ఉంది అనుకోండి, వాడు 25 mg తో రెస్పాన్స్ బాగా రావచ్చు. కానీ వాడు 50 తీసుకొని వాడు సివియర్ హెడేక్ వచ్చి ఉండొచ్చు. ఇంకోటి సార్ వెరీ కామన్, నేను చాలా మంది మందులు రాసినా కూడా నెక్స్ట్ డే ఆఫ్టర్ నెక్స్ట్ డే వాళ్ళు ఫోన్ చేస్తారు, సార్ విపరీతమైన ఒళ్ళు నొప్పులు సార్, విపరీతమైన నా కిడ్నీలు కొట్టేసినంత నొప్పి వస్తుంది సార్, ఏం సార్ ఎట్లా ఏం చేయాలని. సో జనరల్లీ ఒక 100 మందిలో less than 2% లో టెడలఫిల్ ఎలర్జీస్ ఉంటాయి. ఓన్లీ టాబ్లెట్ ఎఫెక్ట్ వల్లనే. సో అట్లా ఎవరైనా టాబ్లెట్ వేసుకొని ఒళ్ళు నొప్పులు వస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది టాబ్లెట్ ఎఫెక్ట్. టాబ్లెట్ కంప్లీట్ గా వాష్అవుట్ 48 hours లో వాష్అవుట్ అయిపోతుంది. వాష్అవుట్ అయిపోయినా మళ్ళీ నార్మల్ అయిపోతారు. సిల్డినాఫిల్ వల్ల తలనొప్పి వెరీ కామన్. సో మేము ఇట్లాంటి కేసెస్లో ఏం చేస్తాం, ఎలర్జీ ఉన్న వాళ్ళకి టెడలఫిల్ ఇస్ అన్ ఎక్సలెంట్ డ్రగ్. సో అట్లాంటి ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం, వి స్టార్ట్ విత్ వెరీ లో డోస్, ఒక 2.5 mg స్టార్ట్ చేస్తాం.
సో దాంట్లో ఇంకా సగం వేసుకోమంటారు. వేసుకొని ఆ బాడీకి సెట్ అయిపోయింది అనుకోండి, డోసేజ్ పెంచుకుంటా పోతాం. సో ఐడియల్లీ నన్ను అడిగితే 10 milligrams ఇస్ వెరీ ఐడియల్ డోస్. ఐ గివ్ ఇట్ మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్. కానీ పడని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ట్యాబ్లెట్ ఎక్కడైనా చూసి ట్యాబ్లెట్ వేసుకున్నా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఓన్లీ ట్యాబ్లెట్ ఎఫెక్ట్ 2 to 3 days కంప్లీట్గా పోతుంది. రైట్ సార్, ఇట్లాంటివి వాడితే ఈ వయాగ్రాలు ఇంకా ఈ బ్లూ పిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాడితే సెక్స్ టైంలో ఏదైనా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ చాలా చోట్ల వింటున్నాను సార్. అబ్సల్యూట్లీ నాన్సెన్స్, అబ్సల్యూట్లీ నాన్సెన్స్. సరే ఇక్కడ ఆ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? వెన్ యూ ఓవర్ డోస్ చేయొద్దు. సరే నేను ఇట్లా డెత్ అయిన కేసెస్ మేము చాలా స్టడీ చేసినాం. ఇక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, దే ఆర్ విత్ ఎ ఉమెన్, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం రాలే, ఆమె ఏమనుకుంటారు, రెండోది వేసుకున్నారు, మూడోది వేసుకున్నారు, నాలుగోది వేసుకున్నారు, 5, 6 ఇట్లాంటి కేసెస్లో హార్ట్ ఫెయిల్ అయినాయి. 6 దాకా వెళ్ళిపోతారా? 6 కేసెస్ చనిపోయిన వాళ్ళ కేసెస్ నేను చూసిన, స్టడీ చేసిన. నేను వెరీ ఫేమస్ యాక్టర్స్ కూడా చూసిన. ఓడి అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు, ఓడి ఓన్లీ బికాస్ ఆఫ్ ఓవర్ డోస్. బట్ జనరలీ 99% దీస్ డ్రగ్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫర్. అబ్సల్యూట్లీ సేఫర్. కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇట్లాంటి డ్రగ్స్ లో ఎటువంటి ఇష్యూస్ లేవు. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ పోర్న్ సైట్స్ లో కానీ మనం చూస్తుంటాం, నీది ఇంత పొడుగు చేస్తావు అని, అసలు నిన్ను 2 గంటలు అయ్యేలాగా క్రీమ్ వచ్చేసింది మా దగ్గర, రండి రండి అని. ఏంటి సార్ వీటి పరిస్థితి? అంటే తెలంగాణ భాషలు చెప్పాలంటే చూతే బనాచి. అబ్సల్యూట్లీ కదా. అంటే ప్రపంచంలో ఒక డ్రగ్ వల్ల ఎరెక్షన్ సైజ్ ని పెరిగే ఛాన్స్ ఇట్లా ఎన్లార్జ్ చేయలేం. మేము ఆండ్రాలజిస్ట్, మేము సర్జన్స్, మేము సర్జికల్ గా కరెక్ట్ చేయొచ్చు. కానీ ఒక టాబ్లెట్ వేసుకొని ఇట్లా జనరల్ ఏంటంటే సార్, ఇప్పుడు వాడికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, అంగం సన్నగా ఉంటుంది, ఎందుకంటే ఫ్లో లేదు, కావాల్సినంత బ్లడ్ ఫ్లో వస్తలేదు లోపలికి, అందుకే ఎన్లార్జ్ అవుతలేదు. టడలఫిల్ కానీ సిల్డినఫిల్ కానీ అవనఫిల్ కానీ వర్డనఫిల్ కానీ ఇవి ఏం చేస్తాయి, ఫ్లో పెంచడం వల్ల గర్త్ ఎన్హాన్స్మెంట్ కనిపిస్తుంది మనకి. కానీ ఏదైనా టాబ్లెట్ వేసుకోకుండా ఎరెక్షన్ ఇట్లా పెద్దగా అయిపోవడము అట్లాంటిది లేదు. క్రీమ్స్ లేవు, టాబ్లెట్స్ లేవు. నాన్సెన్స్, అబ్సల్యూట్ నాన్సెన్స్. ఇప్పుడు కొత్తగా వచ్చింది మన దగ్గర ఏంటంటే, మనం పీనైల్ ఫిల్లర్ చేస్తాం. సన్నగా ఉంది అనుకోండి అంగము, దాన్ని డబుల్ చేయగలుగుతాం. కానీ అది వెంటనే, అంటే అది ఇప్పుడు చేసుకోండి 3 నెలల తర్వాత చూద్దాము, లావు చేస్తారు కానీ పొడుగు చేయడం ఉండదు. పొడుగు చేయడం సర్జికల్ గా చేయొచ్చు, లావు చేయడం మాత్రము పీనైల్ ఫిల్లర్ చేయొచ్చు. పీనైల్ ఫిల్లర్ చేస్తే సార్ ఇంత సన్నగా ఉన్న అంగం కూడా ఇంత అవుతుంది పీనైల్ ఫిల్లర్ చేసిన తర్వాత. అవి సేఫ్, ఎందుకంటే నేను ఐఎమ్ గోయింగ్ జస్ట్ బిలో ద స్కిన్. ఇది ఏదో లైఫ్ టైం ఉండదు, మళ్ళీ 18 months మాక్సిమం 18 months ఉంటుంది లిటరేచర్ ప్రకారం. కొంతమంది మెయింటైన్ చేసిన, మొన్న ఒక కేసు చూసినాను, 4 years బ్యాక్ లండన్ లో చేయించుకున్నారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి టాప్అప్ కోసం 4 years ఉండే ఆయనకి. అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 1 year లో కొద్ది తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే డిపెండ్స్ ఆన్ హౌ యూ యూజ్ ఇట్. అది మళ్ళీ వేసుకున్న తర్వాత గంట అవుతుందా 2 గంటలు కాదు, వెంటనే నేను ప్రొసీజర్ చేస్తుంటేనే సైజ్ పెరుగుతుంది.